దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్బాయి నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ తిరిగంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 7వ వచనం 12వ వచనంలో రాయబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అతను ప్రత్యక్షమై నీకు ఈ దేశం ఇస్తానయ్యా అంటే, చూడండి, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏది 6వ వచనంలో ఉందన్నమాట. ఏంటంటే అప్పుడు అబ్రాము షెకెమునందల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరాడు. సో అక్కడ ఆయన మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. 8వ వచనం, అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. బేతెలు హాయి అనేటువంటి ఊర్ల మధ్యలో ఆయన తన గుడారాన్ని వేసి బలిపీఠము కట్టాడు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే అబ్రహాము గారు ఎక్కడ కొత్తగా వెళ్ళి కొన్ని రోజులున్నా అక్కడ ఆయన గుడారం వేసి ఉండాలి. ఎక్కడ గుడారం వేస్తాడో అక్కడ ఖచ్చితంగా బలిపీఠాన్ని కడతారు. బలిపీఠం కట్టకుండా గుడారం లేదు, గుడారం లేకుండా బలిపీఠం లేదు. గుడారం తీసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ గుడారం ఉండదు, కానీ బలిపీఠం మాత్రం అక్కడే ఉంటుంది. సో గుడారము అనేది అబ్రహాము గారు పరదేశీ అని చూపిస్తుంది. సో ఆయన పర్మనెంట్ మనిషి కాదు, ఏదో పెంకిటిల్లో బిల్డింగ్ కట్టుకోవడానికి. ఆయన గుడారంలో ఉన్నాడు అంటే ఇతడు ఇక్కడ మనిషి కాదు, ఇతడు పరదేశీ, పరవాసి. బలిపీఠం ఏం చూపిస్తుంది అంటే ఇతడు పరలోక సంబంధమైనటువంటి మనిషి. ఇతడు ఆరాధించేటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు. ఇతడు ఆరాధిస్తున్నాడు. ఆరాధించేటువంటి దేవుడు పునాదులు కలిగినటువంటి స్థలాన్ని ఇతనికి ఇస్తానన్నాడు. ఇతడు ఆ దేశానికి సంబంధించినటువంటి మనిషి.